అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవరు? హూ ఇస్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్? ఒక అడ్మినిస్ట్రేటర్ని బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అని ఎప్పుడు చూస్తావు? దాని వెనకాల ఏదైనా ఎథికల్ స్టోరీ ఉందా? అసలు మనం ఎందుకు అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి? పరిపాలన అంటే ఏంటి? బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవరు? మనం ఎందుకు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అవ్వాలి? ఎనీవన్? అమ్మాయిలు స్టార్ట్. అసలు అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? మనం ఎందుకు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అవ్వాలి? ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఎవరైనా మాట్లాడచ్చు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ప్యారెట్స్ కనిపిస్తున్నాయి కదా, మీకు ఒక కథ చెప్తాను. ఆ కథలోంచి అడ్మినిస్ట్రేటర్కి ఉండాల్సిన లక్షణం ఏంటో మీరు చెప్పండి. ఓకే? ఒక రామచిలుక ఉంది. రామచిలుక రాముడు భక్తురాలు అనమాట. ఎంత భక్తి అంటే జీవితంలో ఒక్కసారైనా లార్డ్ రామాన్ని చూడాలని కోరిక. అయితే ఒకరోజు రాముడు వేటకెళ్ళాడు, అడవికి వేటకెళ్ళాడు. ఇలానే చెట్ల మధ్య బాణాలు వేస్తున్నాడు అనమాట. ఒక బాణం వెళ్ళి ఈ రామభక్తురాలైన రామచిలుకకి తగులుద్ది. ఆ చిలుకకి రక్తం వస్తుంది. రక్తం రాగానే నన్ను ఎవరా ఇంత బాగా గాయపరిచింది అని చెప్పి ఏడుస్తూ విలవిల్లాడుతూ చూస్తూ ఉంటుంది అనమాట. కళ్ళు ఇలా ఓపెన్ చేసి చూడంగానే జీవితకాలంలో చూడాలనుకున్న రాముడు కనపడతాడు. అప్పుడు చిలుక అంటది, రామా, నన్ను ఎవరన్నా హాని చేస్తే నేను నీకు దండం పెట్టుకుంటాను, నాకు హెల్ప్ చేయమని అడుగుతాను, నన్ను కాపాడమని అడుగుతాను, కానీ నువ్వే వచ్చి నాకు నా మీద బాణం వేసి నువ్వే హామ్ చేస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని. ఇక్కడ పీపుల్ అడ్మినిస్ట్రేటర్ దగ్గర నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, అడ్మినిస్ట్రేటర్ నుంచి ఒకటి కోరుకుంటారు. అదేంటంటే ప్రజల్ని కాపాడాలని. కానీ కొన్నిసార్లు రక్షకులే భక్షకులు అవుతాయని ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఎవరైతే ప్రజల్ని కాపాడాలో వాళ్ళే ప్రజలకు ఒక్కోసారి హాని చేస్తూ ఉంటారు. అడ్మినిస్ట్రేషన్లో ఏంటంటే యూ షుడ్ బి ఎంపథెటిక్ టువర్డ్స్ పీపుల్. ప్రజల పట్ల దయాగుణం కలిగి ఉండాలి. వాళ్ళ బాధల పట్ల మనకు ఒక హృదయం కలిగి ఉండాలి. వాళ్ళని మనమే హామ్ చేయకూడదు. ఇదే ప్యారెట్ అండ్ లార్డ్ రామా స్టోరీ. ఇది అడ్మినిస్ట్రేషన్లో ఫస్ట్ ప్రిన్సిపల్ అనమాట. ఈ ప్రిన్సిపల్ ఏంటంటే ఎవరన్నా మనల్ని ఆరాధించేటప్పుడు, ఎవరన్నా మనల్ని అడ్మైర్ చేసేటప్పుడు, ఎవరన్నా మనల్ని అడోర్ చేసేటప్పుడు ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి మనం హామ్ చేయకూడదు. నో హామ్ టు ద పీపుల్ అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. క్లియర్? సో ఒక పరిపాలకుడు ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే జనం ఏదైనా కష్టం వస్తే తన దగ్గరకు వస్తారు. ఆ అడ్మినిస్ట్రేటర్ జనానికి కష్టం కలిగించకూడదు, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాలి. కౌటిల్య అని ఒక గొప్ప థింకర్ ఉంటారు. ఆయన ఒక మాట అంటారు, కింగ్స్ హ్యాపీనెస్ డస్ నాట్ లై ఇన్ హిస్ పర్సనల్ హ్యాపీనెస్, ఇట్ ఈస్ ఇన్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద కింగ్ అలోన్ లైస్, ఇట్ ఈస్ ఇన్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద పీపుల్ అలోన్ లైస్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద కింగ్ అని. ఐఎమ్ రిపీటింగ్. కౌటిల్య ఒక మాట అంటారు, కింగ్స్ హ్యాపీనెస్ డస్ నాట్ లై ఇన్ హిస్ పర్సనల్ హ్యాపీనెస్, ఇట్ ఈస్ ఇన్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అలోన్ లైస్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద కింగ్. రాజు యొక్క సంతోషం, ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళ యొక్క సంతోషం వాళ్ళ పర్సనల్ హ్యాపీనెస్లో ఉండదు, ప్రజలు సంతోషంగా ఉంటేనే కింగ్ హ్యాపీగా ఉంటారని కౌటిల్య చెప్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అనమాట. సో ఒక అడ్మినిస్ట్రేటర్కి సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉండాలి? ఒక అడ్మినిస్ట్రేటర్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే వాళ్ళ యొక్క శిష్యులందరూ, వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్ అందరూ హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా అడ్మినిస్ట్రేటర్ హ్యాపీగా ఉంటారు. Am I right? So this is the first thing.